సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు పుష్ప హీరో అల్లు అర్జున్. ఈ కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు ఈ నెల 13న 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేటితో 14 రోజుల రిమాండ్ ముగియటంతో ప్రాసెస్ లో భాగంగా నాంపల్లి కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కానున్నారు బన్నీ. ఇప్పటికే కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రాకతో నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు పుష్ప హీరో అల్లు అర్జున్. ఈ కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నెల 13న 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేటితో 14 రోజుల రిమాండ్ ముగియటంతో ప్రాసెస్ లో భాగంగా నాంపల్లి కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఇప్పటికే కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రాకతో నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టు నుంచి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అల్లు అర్జున్ వర్చువల్ గా లేదా అతను ఫిజికల్ గా నాంపల్లి కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 14 రోజుల రిమాండ్ ముగియడంతో పాటు అతను మధ్యంతర బెయిల్ పైన ప్రస్తుతం బయట ఉన్నాడు. ఆ మధ్యంతర బెయిల్ ని కాస్త రెగ్యులర్ బెయిల్ కిందికి మార్చాలని, తనకు రెగ్యులర్ బెయిల్ ని తనకు కేటాయించాలని, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఈరోజు నాంపల్లి కోర్టుని అప్రోచ్ అయ్యారు. ఆ హియరింగ్ లో భాగంగానే అల్లు అర్జున్ మరి కాసేపట్లో నాంపల్లి కోర్టుకి హాజరు కానున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నాంపల్లి కోర్టుకి చేరుకొని న్యాయవాదుల కౌన్సిల్ ని కూడా కలిసి ఎలా ఈ రెగ్యులర్ బెయిల్ ని మనం పొందవచ్చు అంటూ కూడా లీగల్ ఒపీనియన్ కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నాంపల్లి కోర్టులో తీసుకుంటా ఉన్నాడు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్, పుష్ప టీం, మైత్రి మూవీ మేకర్స్ కి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమా నిర్మాణం వల్ల, చిత్రీకరణ వల్ల, ఈ సినిమా విడుదల కారణంగానే ఒక కుటుంబం రోడ్డు పాలైంది. కుటుంబంలో ఒక మహిళ చనిపోయింది, ఒక బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పటికే కుటుంబాన్ని మానవతా దృక్పథంతో అల్లు అర్జున్ ఇప్పటి వరకు పరామర్శించకపోగా, కుటుంబ సభ్యులను ఎవరిని కూడా భరోసా ఇవ్వకపోగా, తిరిగి ఈ కేసులో తను బెయిల్ పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడే తప్ప, తన సేఫ్ జోన్ ని తన చూసుకుంటా ఉన్నాడే తప్ప కుటుంబాన్ని ఆదుకునేటువంటి మానవతా దృక్పథం అల్లు అర్జున్ కు లేదు అంటూ కూడా పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా అతని పైన విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నటువంటి ఇటు మైత్రి మూవీ మేకర్స్ తరఫున సినీ ప్రముఖులు దిల్ రాజు, అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా బాబు కుటుంబానికి 2 కోట్లకు పైగా మేము ఆర్థిక సహాయం అందజేయబోతా ఉన్నాము. జీవితంలో ఇక ముందు ఆ కుటుంబానికి మేమే భరోసాగా ఉంటాము, అండగా ఉంటాము. ఆర్థిక పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని విషయాల్లో మేము ఉంటామని ఒక భరోసా తెలియజేసినప్పటికీ ఆ రోజు అల్లు అర్జున్ నిర్వహించినటువంటి ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించుకుంటే, అతను రూఫ్ టాప్ ఎక్కి ఆ రకంగా చేతులు ఊపకపోతే, 50 మంది బౌన్సర్లను పెట్టి ఒకేసారి థియేటర్ లోపలికి తీసుకురాకపోతే ఈరోజు ఆ మహిళ బ్రతికేది, ఆ బాబు ఆసుపత్రిలో ఉండేవాడు కాదు, క్షేమంగా ఆ సినిమా చూసి వెళ్లిపోయే వాళ్ళు అంటూ కూడా ఈ విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో అతను మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులు ఒక పక్క ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మధ్యంతర బెయిల్ నే రద్దు చేయాలి. అతను సొసైటీలో ఉండడం కారణంగా ఈ ప్రభుత్వం పైన, పోలీసుల పైన, కేసు పైన ప్రభావితం చూపే విధంగా అల్లు అర్జున్ వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది న్యాయ వ్యవస్థ పైనే కొంత నమ్మకం కోల్పోయి ఈ విమర్శల పాలు చేసేటువంటి దారికి తీసింది. కాబట్టి అల్లు అర్జున్ ని ఇమీడియట్ గా మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటే కూడా హైదరాబాద్ పోలీసులు త్వరలో కోర్టుని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే తను స్వయంగా నాంపల్లి కోర్టులో కండిషన్ బెయిల్ ఏదైతే మధ్యంతర బెయిల్ ని అతనికి మంజూరు చేశారో ఆ మధ్యంతర బెయిల్ ని కూడా రెగ్యులర్ బెయిల్ కిందికి మార్చి రెగ్యులర్ బెయిల్ తనకు మంజూరు చేయాలన్నట్టుగా కూడా ఈ రోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పై మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ రోజు ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేసింది. నాంపల్లి కోర్టు కూడా ఈ రోజు హాలిడే ఉండాల్సి ఉంది.
కానీ ఎమర్జెన్సీ కిందికి పరిగణలోకి తీసుకోవాలన్నట్టుగా కూడా అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కోర్టుకి విన్నపించుకోవడంతో కోర్టు దాన్ని అంగీకరించి ఈరోజు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుపుతాము, రెగ్యులర్ బెయిల్ పైన అంటూ మాత్రం వాళ్ళ కౌన్సిల్కి ఆ విషయాన్ని తెలియజేసింది. మరి కాసేపట్లో తను జూబ్లీ హిల్స్ ఇంటి నుంచి బయలుదేరి కోర్టుకు హాజరవుతారని ఒక సమాచారం అందుతుంది. లేదా ఆన్లైన్ ద్వారా అల్లు అర్జున్ వర్చువల్ గా కోర్టుకి అటెండ్ అయ్యి తమ వాదనలు జరిగేటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆన్లైన్ ద్వారా వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు విషయాలపైన మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. అల్లు అర్జున్ బయలుదేరబోతా ఉన్నాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది అక్కడ అప్రమత్తం అయ్యారు, పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇక్కడ నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు అలర్ట్ అయ్యి ఒక మీడియా వారు తప్ప మిగతా ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు అభిమానులు అంటూ కూడా వారందరినీ కూడా చెదరగొడతా ఉన్నారు. నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కి సంబంధించినటువంటి వాదనలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. సందీప్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేటితో 14 రోజుల రిమాండ్ ముగియటంతో ప్రాసెస్ లో భాగంగా నాంపల్లి కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు పుష్ప హీరో అల్లు అర్జున్. ఈ కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నెల 13న 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నేటితో 14 రోజుల రిమాండ్ ముగియటంతో ప్రాసెస్ లో భాగంగా నాంపల్లి కోర్టుకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటివరకు అల్లు అర్జున్ తెలంగాణ గౌరవ న్యాయస్థానం హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ పైన ఈ రోజుల వరకు బయట ఉన్నాడు. ఈ 14 రోజులు గడువు ముగియడంతో పాటు అతనికి ఇచ్చినటువంటి టెంపరరీ బెయిల్ ని కాస్త రెగ్యులర్ బెయిల్ కిందికి తను కోర్టుని అటెండ్ అయినట్టుగా తెలుస్తుంది. తను రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని, ఈ కేసులో తనను ముందస్తు అరెస్ట్ చేయకుండా ఇక తదుపరి తనకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనకు ఫుల్ ఫ్లెడ్జ్ బెయిల్, రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు నాంపల్లి కోర్టుని ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో అప్రోచ్ అవ్వండి, నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ అప్పీల్ చేసుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ రోజు నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ హాజరు కాబోతా ఉన్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు. అల్లు అర్జున్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా కోర్టుకు హాజరయ్యారు. మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ తన ఇంటి నుంచి బయలుదేరి నాంపల్లి కోర్టుకి చేరుకుని మధ్యంతర బెయిల్ ని కాస్త రెగ్యులర్ బెయిల్ గా కన్సిడర్ చేయాలి, రెగ్యులర్ బెయిల్ తమకు అనుకూలమైనటువంటి తీర్పునివ్వండి అంటూ కూడా ఇప్పటికీ వాళ్ళకు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ లో భాగంగా ఈ రోజు అల్లు అర్జున్ నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరైంది. రెగ్యులర్ బెయిల్ కోసం జరిగేటువంటి వాదనలో అల్లు అర్జున్ నేరుగా పార్టిసిపేట్ అయ్యి తనే అడ్వకేట్ ద్వారా వాదనలు వినిపించి రెగ్యులర్ బెయిల్ పొందేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం సినిమా వారితో సమావేశం ఏర్పాటు చేసి సినిమా వారి యొక్క వ్యాఖ్యలు తగ్గించుకోవాలి, ఇలా వ్యవహరించకూడదు, ఇలా పోవడం వల్ల ప్రభుత్వం పైన, పోలీసుల పైన, న్యాయ వ్యవస్థల పైన విమర్శలు వస్తూ ఉంటాయి. మీరు రోడ్ షోలు నిర్వహించడము, రోడ్డు పైన సెక్యూరిటీని పెట్టి నెట్టేసే ప్రయత్నం చేయడము, పోలీసులను నెట్టేసే ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా నిన్న సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సినీ ప్రముఖులకు తెలియజేసినటువంటి అంశాలు. ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ఒక పక్క, సినీ పెద్దల సమావేశం ఒక పక్క, అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఒక మానవతా దృక్పథంలో కూడా బాబుని పరామర్శించకపోయాడు అల్లు అర్జున్ కూడా విమర్శలు వచ్చినటువంటి క్రమంలో రెగ్యులర్ బెయిల్ కి మళ్ళీ అల్లు అర్జున్ రావడము, నేరుగా ఈ రోజు అల్లు అర్జున్ కోర్టుకి అటెండ్ అవ్వబోతా ఉన్నారు. మరి కాసేపట్లో అటెండ్ అయ్యి రెగ్యులర్ గా కావాలంటే కూడా కోర్టు ముందు ప్రస్తావన తీసుకొచ్చారు. కాబట్టి కోర్టు ఏ రకంగా దీనిపై నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాలి. కానీ అల్లు అర్జున్ తరఫున
న్యాయవాదులు అయితే ఇప్పటికే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కల్వకుంట్ల కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం నాంపల్లి కోర్టుకి చేరుతున్నారు. అల్లు అర్జున్ మామ అడ్వకేట్ కౌన్సిల్స్ అంతా కూడా అల్లు అర్జున్ తరఫున వాదించేందుకు కోర్టుకి చేరుతున్నారు. అల్లు అర్జున్ 10-15 నిమిషాల్లో తన జూబ్లీ సిటీ నుంచి బయలుదేరి కోర్టుకు చేరుకొని రెగ్యులర్ బెయిల్ ప్రాసెస్ తో పాటు గతంలో విధించినటువంటి 14 రోజుల రిమాండ్ గడువు ముగిసినటువంటి వెంటనే కోర్టు ముందు తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్ బెయిల్ వేసినప్పుడు కూడా ఆ కేసులో నిందితుడు కోర్టు ముందు హాజరయ్యి మెజిస్ట్రేట్ ముందు తను విన్నపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అటు 14 రోజుల బెయిల్ ముగియడము, రెగ్యులర్ బెయిల్ కోసం అప్పీల్కి వెళ్లారు. కాబట్టి ఈ రెండు పరిణామాల మధ్య ఈ రోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకి హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే నాంపల్లి కోర్టు పరిసరాల్లో కూడా పోలీసులు అల్లు కాబోతా ఉన్నారంటే మళ్ళీ పబ్లిక్ గ్యాదర్ అయ్యి పెద్ద మొత్తంలో అభిమానుల కోలాహలం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు రోప్ టీమ్ ఒకటి ఏర్పాటు చేసి బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఈ రోజు హాలిడే దినం, హాలిడే ఉండగా కూడా ఈ రెగ్యులర్ బెయిల్ ప్రాసెస్ అతను 14 రోజుల రిమాండ్ ఎమర్జెన్సీ కిందికి భావించాలన్నట్టుగా కూడా న్యాయవాదులు రిక్వెస్ట్ చేసుకోవడంతో కోర్టు దాన్ని అంగీకరించి ఈ రోజు అల్లు అర్జున్ కోర్టు ముందు హాజరవ్వాలంటూ కూడా గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తను నాంపల్లి కోర్టుకి హాజరు కాబోతా ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ ఒకవేళ ఇచ్చినట్టయితే ఈ కేసులో మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అతన్ని మధ్యంతర బెయిల్ ని రద్దు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా ప్రచారం సాగుతా ఉంది. పోలీస్ కమిషనర్ కూడా త్వరలో అల్లు అర్జున్ విషయంలో ఏం జరగబోతుందో చూడండి అంటూ కూడా ప్రకటించాడంటే మధ్యంతర బెయిల్ ని సైతం రద్దు చేసేటువంటి ఆలోచనలు హైదరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా కూడా ఈ పుకార్లు బాగా రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఈ తరుణంలో అతను రెగ్యులర్ బెయిల్ కి వస్తే పోలీసులు తప్పనిసరిగా కౌంటర్ దాఖలు చేసి అల్లు అర్జున్ కి ఉన్న మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలి. అతనికి రెగ్యులర్ బెయిల్ ఇస్తే మాత్రం ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోగా తిరిగి సాక్షులని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది, సాక్షులని తారుమారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. హై ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ కాబట్టి, హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా హైదరాబాద్ పోలీసుల తరఫున కౌంటర్ పిటిషన్ దాఖలు చేసి ఆ కౌంటర్ లో అతని బెయిల్ ని తిరస్కరించాలి, మధ్యంతర బెయిల్ ని తిరస్కరించాలని హైదరాబాద్ ఒక పోలీసులు ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మధ్యంతర బెయిల్ పై ఈ రోజు వాదనలు సాగిస్తారా లేదా రెగ్యులర్ బెయిల్ వేసినటువంటి వెంటనే హైదరాబాద్ పోలీసులు ప్రభుత్వం తరఫున న్యాయవాదికి కౌంటర్ వేసి అతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదు, దాంతో పాటు అతనికి శాంక్షన్ చేసినటువంటి మధ్యంతర బెయిల్ ని కూడా రద్దు చేయాలని కూడా కోరేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.